తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నలభై ఏడేళ్ల తర్వాత భారతదేశానికి మహిళా వన్డే ప్రపంచ కప్ రావడంతో యావత్ క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగిపోతున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్లకు వారి రాష్ట్రాలు పెద్ద ఎత్తున నజరానా ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా మహిళల వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లైన హర్మన్ప్రీత్ కౌర్, అమన్జోత్ కౌర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ 11 లక్షల చొప్పున నగదు రివార్డును ప్రకటించింది. అలాగే జట్టు ఫీల్డింగ్ కోచ్ మనీష్ బాలీకి 5 లక్షల రూపాయల రివార్డు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని వారికి త్వరలోనే అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక టీమిండియా విజయంలో హర్మన్ప్రీత్ కౌర్, అమన్జోత్ కౌర్, ఫీల్డింగ్ కోచ్ మనీష్ బాలీ పాత్రను ప్రశంసించారు. పీసీఏ అధ్యక్షుడు అమర్జిత్ సింగ్ వారి ప్రదర్శన పంజాబ్కు మాత్రమే కాకుండా యావత్ భారత్కు గర్వకారణమని కొనియాడారు. ఈ ప్రపంచ కప్ విజయం భారతదేశం మొత్తానికి గర్వకారణం. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిలో పంజాబ్కు చెందిన వారు ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. వారి అంకిత భావం, ప్రదర్శన మన రాష్ట్రానికే కాకుండా భారత క్రికెట్కు ఒక గొప్ప కీర్తిని, స్ఫూర్తిని తీసుకొచ్చాయంటూ పొగడ్తలతో ముంచెత్తినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా మహిళలు చాలా గొప్ప విజయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ఎవరైతే మైదానంలో ఆడారో ఆటగాళ్లతో పాటు ఎవరైతే కోచులు ఉన్నారో వాళ్ళు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సొంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి నజరానాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఐసీసీ కావచ్చు, తర్వాత బీసీసీఐ నజరానాలు ప్రకటించేసింది. వాళ్ళ ప్రైజ్ మనీలు, బహుమతులు ఇచ్చేసింది. ఆ రెండు ఇచ్చినవే 93,66 లక్షల రూపాయలు ఉన్నాయి ప్లేయర్స్కి అందరికి కలిపి. 93.66 కోట్లు అంటే 93,66 లక్షల రూపాయలు ఆటగాళ్ళని ఇచ్చిన పరిస్థితి. ఒక సూరత్కి సంబంధించినటువంటి వ్యాపారి, రాజ్యసభ ఎంపీ కూడా ధోలాకియా, ఆయన కూడా ఒక బహుమతి ప్రకటించారు. ఆటగాళ్ళందరికీ, ఈ మహిళా ప్లేయర్స్ అందరికీ కూడా ఒక డైమండ్ నెక్లెస్ని ఇచ్చేటటువంటి పరిస్థితి. ఒక్కొక్క డైమండ్ నెక్లెస్ ₹1,00,00,000 విలువ ఉంటుంది. డైమండ్ నెక్లెస్తో పాటు వాళ్ళ ఇంటి మీద పేర్చుకోవడానికి సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చారు. అంటే ఆ డైమండ్ నెక్లెస్తో వాళ్ళకి కొత్త మెరుపులు, కొత్త వెలుగులు వస్తాయి. అలాగే వాళ్ళ ఇంటికి కూడా వెలుగులు కావాలన్న ఉద్దేశంతో సోలార్ ప్యానెల్స్ ఇస్తున్నాం. వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎప్పుడూ వెలుగు నిలుతూ ఉండాలి. ఎందుకంటే దేశానికి వాళ్ళు వెలుగు తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ బహుమతి ఇస్తున్నానంటూ ఆ వ్యాపారి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఎవరికి తోచింది వాళ్ళు ఒకవైపు ప్రశంసల వర్షం కురిపిస్తూ మరోవైపు బహుమతులు కూడా ఇస్తూ చాలా గొప్పగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విజయాలు ఎన్నో రావాలి. ప్రపంచ కప్ ఒక కలగా మిగిలిపోయింది మహిళల జట్టుకి. సో పురుషుల జట్టుకి వరల్డ్ కప్ వచ్చింది, 50 ఓవర్ల వరల్డ్ కప్ వచ్చింది, 83లో వచ్చిన తర్వాత 2011లో వచ్చింది, తర్వాత T20 వరల్డ్ కప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మహిళల వంతు కాబట్టి ఎలాగైనా గెలిచి తీరాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భుజం తట్టి ప్రోత్సహించారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. మ్యాచ్ ఆడుతున్నంతసేపు టీవీలు చూస్తున్నటువంటి కోట్లాది మంది, గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఆటగాళ్ళు, సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రోత్సహించారు. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైనటువంటి పోరాటం చేసి వరల్డ్ కప్ని మనం సాధించాం. సో కాబట్టే ఈ మహిళల టైం ఇంకా బాగా ముందుకు పోవాలంటే వాళ్ళకు బహుమతులు ఇవ్వాలని చెప్పి భావించి అందరూ కూడా బహుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి.